గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మార్కెట్స్. క్లోజింగ్ బెల్ మార్కెట్స్లో స్టిల్ ఇంకా బయింగ్ మొమెంటం కొనసాగుతూనే ఉంది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 30,500 పాయింట్ల పైన చాలా స్థిరంగా కొనసాగుతుంది. దాదాపు 400 పాయింట్ల పైగా లాభంతో. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 375 పాయింట్స్ దాకా ప్లస్లో కొనసాగుతుంది. 39,280 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 95-96 పాయింట్స్ ప్లస్లో ఉంది. 11,786 లెవెల్స్ దగ్గర. సో మంచి కొనుగోళ్ల మద్దతు మార్కెట్స్కి లభిస్తూనే ఉంది. బ్యాంక్స్ ఎస్పెషల్లీ బ్యాంక్స్ మార్కెట్స్ని లీడ్ చేస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎంతసేపు లీడ్ చేసింది. రిలయన్స్ కూడా మళ్ళీ కొద్ది గొప్ప సపోర్ట్ ఇస్తుంది మార్కెట్స్కి. ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా గెయిన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక 4% దాకా. టైటాన్, అదాని పోర్ట్స్, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్లో ఇవన్నీ కూడా టాప్ 5 గెయినర్స్గా ఉంటే కొద్దిగా మనకి ఐటీ ప్యాక్ వీక్గా ఉంది. ఇన్ఫోసిస్ ఎస్పెషల్లీ విప్రో ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి. విప్రో 2.5% దాకా నష్టపోతే ఇన్ఫోసిస్ ఒకటి 0.5% మాత్రమే ఉంది. టాటా మోటార్స్లో కూడా ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఇవాళ పెద్దగా గొప్పగా పర్ఫార్మ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇండెక్స్లో పెద్దగా మొమెంటం మనకి ఏమీ లేదు. కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మాత్రమే మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాయి. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్, రిలయన్స్ లాంటి స్టాక్స్ మంచి స్పర్ట్ రావడం వల్ల నిఫ్టీలో ఈరోజు ఇంత సడన్ ఒక బ్రేక్అవుట్ లాంటిది వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 11,800 మార్క్ దిశగా ఇవాళ వెళ్ళింది. 11,795, 796 నేను ఇంతకుముందు చూసినప్పుడు. ఇవాళ హై 11,800 కూడా క్రాస్ అయింది. 11,812 వరకు వెళ్ళడం మనం చూసాం ఇవాళ హై. సో దానిపై నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటిదాకా అయితే ఎక్కడ క్లోజ్ అయినా సరే మరొక లైఫ్ టైం హై దగ్గర మార్కెట్స్ క్లోజ్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. అన్లెస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈరోజు మార్కెట్స్లో ఈ స్థాయి స్పట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 11,800 మార్కును కూడా క్రాస్ చేసింది ఇవాళ. బట్ కొద్దిగా కింద ట్రేడ్ అవుతుంది. 20 పాయింట్స్ దిగువనే, 30 పాయింట్స్ దిగువన వన్ కంపేర్డ్ విత్ ఇంట్రాడే హై. బట్ స్టిల్ ఇది కూడా రికార్డ్ క్లోజింగ్ లాంటిది చెప్పుకోవచ్చు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బాగా సపోర్ట్ చేస్తుంది. రిలయన్స్ కూడా మళ్ళీ కొద్దిగా మెల్లమెల్లిగా సపోర్ట్ ఇస్తుంది. ఎలా చూస్తున్నారు? ఒకటండి, ఇది అంటే ఇంత పెద్ద ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా కన్సాలిడేషన్లో అనుకున్నాము. అయితే మనం ఒకటి గమనించాలి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ అనేది కూడా బాగా పెరిగింది అనుకోలేము. ఎందుకంటే రేంజ్ అనేది కూడా బాగా నిఫ్టీ పెరిగిపోయింది కాబట్టి. ఒక 1000 పాయింట్స్, ఒక 1200 పాయింట్స్ కింద ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక 10-15% నిఫ్టీ పెరిగింది. ప్లస్ పాయింట్స్ పరంగా కూడా మనకి 40-50 పాయింట్లు, 40-50 పాయింట్లు పెరిగినా కూడా నిఫ్టీ దాని కన్సాలిడేషన్ అనుకుంటున్నాము. సో ఈరోజు కూడా మనకి ఈరోజు కూడా ఓపెనింగ్గా చూసుకుంటే బాగానే స్ట్రాంగ్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి కూడా డే అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే 3 o'clock నుంచి మార్కెట్లో కొంత హయ్యర్ లెవెల్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది, ప్రాఫిట్ తీసుకోవడం అనేది జరిగింది ఈరోజు. దానికి తోడు కొంత లాంగ్ అన్వైండింగ్స్ అనేది కనపడుతున్నాయి. అయితే ఈరోజు స్టార్ అంటే పర్ఫార్మర్ అంటే క్లియర్గా మనకి బ్యాంక్స్ అని చెప్పొచ్చు, బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. అందులో కూడా 2, ఒకటి ఐసిఐసిఐ బ్యాంకు, ఇంకోటి ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ 2 కూడా చాలా స్ట్రాంగ్గా మనకి ఉన్నాయి. మరోవైపు కొన్ని బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ లాంటివి కొంచెం హై నుంచి కరెక్ట్ అయ్యి కొంచెం అంత స్ట్రాంగ్ అయితే లేదు. బట్ మిగతా బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉండడం కారణంగా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 400 పాయింట్స్ దాకా ప్రస్తుతానికి గెయిన్స్లో ఉంది. అయితే మనకి నెక్స్ట్ వీక్ మనకి F&O క్లోజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ వోలటాలిటీ అనేది ఉండొచ్చు. ఈరోజు పెరిగింది కదా అని చెప్పేసి కంటిన్యూగా మనకి నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ అప్ మూవ్ అవుతే ఉంటుందని అనుకోను. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది బాగా ఎక్కువ మార్కెట్లో ఉంటుంది. తర్వాత ఈ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి మనకి రిలయన్స్ రిజల్ట్ కూడా ఉన్నాయి. తర్వాత మెయిన్ కంపెనీస్ రిజల్ట్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. రిలయన్స్తో పాటు అదర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, అవన్నీ కూడా నెక్స్ట్ వీక్ పైప్ లైన్లో ఉన్నాయి మనకి. కాబట్టి ఇక్కడ రన్ అవే ర్యాలీ అయితే ఉండదు. బట్ ఓవరాల్గా అంటే టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే క్లోజింగ్ బేసిస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి న్యూ హైస్ని ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మధ్యలో రియాక్షన్స్ కూడా అంటే ఏదైనా అన్సర్టెనిటీ వచ్చి గ్లోబల్గా కానివ్వండి, లేకపోతే డొమెస్టిక్గా కానివ్వండి, ఏదైనా బ్యాడ్ న్యూస్ కానీ వస్తే ఒక సడన్ ఫాల్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బై అండ్ డిప్స్, స్ట్రాంగ్ కౌంటర్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఈవెన్ సెల్ అండ్ ర్యాలీస్కి ఫ్యూ స్టాక్స్ మనకి ఉన్నాయండి. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఎంతవరకు మనం అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మెల్లగా? ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ 400 పైన చాలా స్థిరంగా ఉంది. మెల్లగా ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. కొన్ని బ్యాంక్స్ అంటే ఈ 2 బ్యాంక్స్ మేజర్గా ఇప్పటిదాకా అయితే కనిపిస్తున్నాయి. సో ఇండెక్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా అప్సైడ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మళ్ళీ 420, 430 లెవెల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్లో?
ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ క్లియర్ అవుట్ పర్ఫార్మర్ అండి మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో. అయితే యాక్చువల్గా మనకి లాస్ట్ మంత్ వరకు బాగా పెరిగాయి. అయితే ఈ మంత్ స్టార్టింగ్ అంటే ఏప్రిల్ స్టార్టింగ్లో మనకి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ బేసిస్లో హై 30,527 అండి. క్లోజింగ్ 30,527 ఆ లెవెల్లో క్లోజ్ అయింది. బట్ అక్కడి నుంచి కూడా ఇక పెద్దగా పెరిగింది లేదు. అది ఈరోజే మళ్ళీ అంటే ఎన్ని రోజులు అంటే లాస్ట్ ఒక 10-15 రోజుల్లో కన్సాలేషన్లో ఉంది. మళ్ళీ ఈరోజే క్లోజింగ్ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాను. బ్యాంక్ నిఫ్టీ హైస్ని అంటే 30,600 ఆ లెవెల్లో ఈరోజు క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీ బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి. బట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ పడిందంటే మళ్ళీ ప్రెషర్ అనేది బ్యాంక్ నిఫ్టీలో వచ్చి అంటే 30,500 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ క్లోజర్గా 30,200 వైపు వెళ్ళే అవకాశాలు నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి F&O క్లోజింగ్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఏదర్ మూవ్స్ అయినా కూడా కొంచెం బిగ్ మూవ్గా అంటే పెద్ద ఎత్తున పెరగవచ్చు, పడడానికి అవకాశాలు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎనీ అదర్ స్టాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ నిఫ్టీ కాకుండా మిగిలిన స్టాక్లు ఏదైనా బాగా యాక్టివిటీ ఉన్నవి ఇవాళ? అంటే యాక్టివిటీ అంటే జనరల్గా మనం రెగ్యులర్ చెప్పుకుంటూ ఉంటాము. రిలయన్స్లో మంచి వాల్యూమ్ జరుగుతుంది. రిజల్ట్ హై నుంచి బాగా స్టాక్ కరెక్ట్ అయింది. దాంతోపాటు కొన్ని స్టాక్స్లో లైక్ ఐబీ ఇండియా బుల్స్ హౌసింగ్ కూడా బాగా యాక్టివిటీ జరుగుతుంది. తర్వాత మనకి టీసీఎస్లో కూడా మంచి లాంగ్స్ అనేది ఆల్రెడీ బిల్డ్ అయిన లాంగ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మంచి యాక్టివిటీ ఉంది. మారుతి ఒకటి స్లోగా పెరుగుకుంటూ మనకి ఈ మధ్యకాలపు హైస్ వైపు వచ్చిన స్టాక్ మారుతి. సో ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి గమనిస్తే కొన్ని స్టాక్స్లో సెల్లింగ్ షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. లైక్ రిలయన్స్ క్యాపిటల్ ఒకటి 5% డౌను. ఈ విధంగా మనం చూసుకుంటే కొన్ని స్టాక్స్ బాగా వీక్గా ఉన్నాయి. అదేవిధంగా డిఎల్ఎఫ్ కూడా బాగా వీక్ వికెట్ మీద ఉందండి. ఓకే. అండ్ జెట్ ఎయిర్వేస్ ఇవాళ ఒక 10-12% దాకా ఇవాళ ఒక దశలో 13% దాకా నష్టపోయింది స్టాక్. ఎందుకంటే జెట్ ఎయిర్వేస్ సేవలు తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సో దానివల్ల సడన్ వీక్నెస్ మనం చూసాం జెట్ ఎయిర్వేస్లో. బట్ మళ్ళీ గవర్నమెంట్ వర్గాలు బయటకు వచ్చి లేదు మేబీ లెండర్స్ కొద్ది గొప్ప జెట్ ఎయిర్వేస్కు సపోర్ట్ చేయొచ్చు అంటే ఒక 4-5% దాకా రికవర్ అయింది. బట్ స్టిల్ జెట్ ఎయిర్వేస్ మాత్రం వీక్నెస్ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకు కాంపిటీటర్స్కి మెయిల్ చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండిగో 7-8%, అలాగే స్పైస్ జెట్ కూడా 9-10, అసలు 13-14% దాకా స్పైస్ జెట్లో కూడా స్పర్ట్ వచ్చింది. అంటిల్ అన్లెస్ జెట్లో క్లారిటీ వచ్చేంత వరకు మేబీ వీళ్ళే క్లియర్ విన్నర్స్గా ఉంటారు. కాబట్టి ఆ కాంపిటీషన్ వీళ్లకు వస్తుంది. కాబట్టి జెట్ ఎయిర్, ఇండిగో అండ్ స్పైస్ జెట్లో ఈ గెయిన్స్ కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. స్పైస్ జెట్ ఇంకా ఎంతవరకు అప్సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య ఆల్మోస్ట్ రీసెంట్ లోస్ నుంచి డబుల్ అయిపోయింది స్టాక్. 60-70 రూపీస్ నుంచి 140 లెవెల్స్కి వస్తుంది స్పైస్ జెట్. సో ఎక్కడ దాకా చూడొచ్చు స్పైస్ జెట్ మనం? స్పైస్ జెట్ అండ్ ఇండిగో 2 స్టాక్స్. అండ్ వీలైతే జెట్ ఎయిర్వేస్ మీద కూడా మీ కామెంట్ ఎట్లా ఉంటుంది? ఇప్పటికిప్పుడైతే లెండర్స్ వచ్చి కంపెనీస్ని ఆదుకునే పరిస్థితి అయితే లేదు. బట్ గవర్నమెంట్ అయితే అది కొద్ది గొప్ప కంపెనీ మునిగిపోకుండా ఉండేందుకు, ఎందుకంటే దాదాపు 20,000 మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డును పడకుండా ఉండేందుకు తాపత్రయపడుతుంది. కానీ బట్ ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ కూడా నిస్సహాయంగానే ఉన్నట్టుంది. చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి స్పైస్ జెట్ గురించి మనం మాట్లాడుకుంటే స్పైస్ జెట్ లాస్ట్ కొన్ని రోజులుగా ఈ స్టాక్ మంచి మనకి అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నామండి. ఈ అప్ ట్రెండ్ అనేది స్పైస్ జెట్లో ఇంకా కొనసాగవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా న్యూ హైస్ని వెళ్ళే అవకాశాలు ఉందనుకున్నాము. క్లోజర్గా న్యూ హైస్ దగ్గర ఉంది. ఇంకా ఇది నేను అనుకోవడము 160 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం స్పైస్ జెట్లో కనపడుతుంది. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు ఏవియేషన్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఎవరన్నా ఫండ్స్ కొన్ని అంటే ఎట్లుంటాయంటే కొన్ని ఫండ్స్ మామూలుగా ఒక సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఎంతో కొంత అలకేట్ చేస్తారు. అలకేట్ చేసినప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అంటే ఒక 10 స్టాక్స్ ఉన్నాయనుకోండి, 10 స్టాక్స్లో మనకి బెస్ట్ 2 సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు ఉన్నదే మనకి ఒక 3-4 కంపెనీస్ ఉన్నాయి ఏవియేషన్లో. అందులో ఒకటి మనకి జెట్ ఎయిర్వేస్ తెలిసిందే. కాబట్టి ఉన్న ఆప్షన్ స్పైస్ జెట్ ఒకటి, తర్వాత ఇండిగో ఒకటి. కాబట్టి స్పైస్ జెట్, ఇండిగో కన్నా స్పైస్ జెట్ ఒకటి ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉండొచ్చు. బట్ ఇది సైకిల్ అండి, జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా 140 నుంచి 60కి వచ్చింది, 60 నుంచి మళ్ళీ ఇప్పుడు 140కి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 20-30% పెరిగితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని
మళ్ళీ అవకాశం కోసం వెయిట్ చేయాలి. ఇంకా జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే దీని గురించి అందరికి తెలిసిందే. అంటే కంప్లీట్గా బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయిందని అనుకోవాలి. మనం అనుకోవడం కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి అటు బిజినెస్ లేదు. దీన్ని మళ్ళీ పాత లాగా అంటే మునుపటిలాగా రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయ్యేది కాదండి. వేరే ఇన్వెస్ట్మెంట్స్ వేరేవన్నా ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలి. ఫ్యూచర్ పెద్దగా అంతగా దాంట్లో మనకి ఫ్యూచర్ కనపడే అవకాశం లేదు. అది కూడా కొన్ని వేల కోట్లలో ఇన్వెస్ట్ చేస్తే తప్ప, అది కూడా ఒక పీరియడ్ 5 ఏళ్ళ వెయిట్ చేయాలా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ ఎప్పటికీ వెయిట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి జెట్ ఎయిర్వేస్ ఇప్పట్లో మనకి పెరిగే అవకాశాలు అది లేదు. తర్వాత ఈవెన్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆదుకోవాలన్నా కూడా గవర్నమెంట్ చాలా ఫండ్స్ హెవీగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇండియన్ ఎయిర్లైన్స్ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు. గవర్నమెంట్ తీసుకున్న నెక్స్ట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినాకే మనకి డెసిషన్స్ వస్తాయండి. అప్పటి వరకు ఈ స్టాక్లో పెద్ద అప్ ట్రెండ్ పక్కన పెట్టండి, ఇది ఎంతవరకు కిందకి వెళ్తుంది అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. మనకి గతంలో మనం చూసాం ఆర్కామ్, మన ప్రోగ్రాంలో చాలామందికి 12 రూపాయలు వస్తుందంటే చాలామంది 60 రూపాయలు ఉన్నప్పుడు ఆశ్చర్యపోయారు. బట్ ఈరోజు చూసుకుంటే 12 రూపాయలు పోయి 2 రూపాయల దగ్గర వచ్చింది. కాబట్టి అసలు బిజినెస్సే లేనప్పుడు ఈ ప్రైస్ కూడా ఎందుకు? ఫస్ట్ ఒకసారి అందరూ కూడా కామన్గా అంటే ఆలోచించాల్సింది ఏంటంటే, బిజినెస్ లేనప్పుడు ఇప్పుడు 260 రూపీస్ కూడా దానికి పే చేయడం అనేది అనవసరం కదా. స్టాక్కి 230 240 ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉన్న వాళ్ళు కూడా బెటర్ ఏదంటే ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే. అండ్ కొన్ని స్టాక్స్ వాళ్ళ పీసీ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్లో బయింగ్ వచ్చింది. ఇంకా ఈ స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. బికాజ్ స్పెసిఫిక్ రీజన్ ఇంకా ఏం తెలియదు, కానీ కొద్దిగా బల్క్ బయింగ్ అయితే ఈ స్టాక్స్లో జరుగుతుంది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ స్టిల్ ఇంకా 4% గెయిన్స్తో ఉంది. టైటాన్ ఒక 3% దాకా పెరిగింది. సో స్మాల్ క్యాప్ స్పేస్లో చూస్తే దీపక్ ఫర్టిలైజర్ 15% దాకా జంప్, శిల్పా మెడికేర్ 78%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలంబిక్ లాంటి స్టాక్స్లో కూడా మనకి బయింగ్ అయితే ఉంది. 63 మూన్స్ ఇవాళ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా పెరగడం చూసాం. అలంకిత్ లాంటి స్టాక్స్ ఒకటి, రుషిల్ డెకోర్ లాంటి స్టాక్స్లో కూడా బయింగ్ ఉంది. అదే లూజర్స్ జాబితా మనం చూస్తే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఒక 3% దాకా పడింది. విప్రో ఒక 2.5% దాకా వీక్ అవడం చూస్తున్నాం. ఆల్కెమ్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా మనకి వీక్నెస్ ఉంది. అలహాబాద్ బ్యాంక్ ఒకటి, జ్యోతి ల్యాబ్స్ 3% డౌన్. అదే స్మాల్ క్యాప్ స్పేస్లోనేమో రిలయన్స్ క్యాపిటల్, ఇది కూడా ఒకటి మాట్లాడుకోవాలి. 7% సడన్ ఫాల్ రిలయన్స్ క్యాపిటల్లో మనం చూసాం. 171లో అంటే ఆల్మోస్ట్ డేస్లో దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఎన్ని న్యూస్ ఏమన్నా ఉందా రిలయన్స్ క్యాపిటల్లో, ఆర్ఎల్స్ సడన్ వీక్నెస్కి కారణం? నాకు న్యూస్ పరంగా ఏం లేదండి, అంటే నాకు తెలిసి ఏం లేదు. ఉండొచ్చేమో, న్యూస్ ఉండొచ్చేమో. ఈవెన్ నియర్ అండి అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా రిజల్ట్ కూడా లేవు. అది కూడా మనకి రిజల్ట్ ఒకవేళ ఎట్లుంటుందంటే రిజల్ట్కి ముందు కొన్ని స్టాక్స్లో వీక్నెస్ ఉంటుంది. అది కూడా మనం తెలియదు. బట్ ఏదో అంటే న్యూస్ రాబోతుంది, బ్యాడ్ న్యూస్ రాబోతుంది అనే అంటే పడ్డం చూస్తే ఆ విధంగా అనుకుంటున్నాను. న్యూస్ అయితే నాకు తెలియదండి. బట్ ఓవరాల్గా స్టాక్ అయితే స్ట్రాంగ్ ఉన్న కౌంట్, అంటే స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ ఈ ఏడిఐజీ ప్యాక్లో ఉన్న వాటిట్లో కొంచెం పర్లేదు అన్న స్టాక్ ఇది ఒకటే. బట్ ఇది కూడా నేను అనుకోవడము వీక్ అయిపోయింది. అటు మా రిలయన్స్ ఇన్ఫ్రా విషయానికి వస్తే 130 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది రేపు మళ్ళీ బేర్ మార్కెట్లో నేను అనుకోవడం ఇది కూడా డబల్ డిజిట్ అంటే బిలో 100 వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయండి. ఓకే. అండ్ ఎన్ని బీటీఎస్టీ ఎస్టీబీటీ టైం అయితే లేదు, బట్ స్టిల్ ఏమైనా ఆపర్చునిటీ ఏమైనా ఉందా? ఇక్కడ సెల్లింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొంచెం అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని స్టాక్స్ సెలెక్టెడ్ స్టాక్స్లో వీక్నెస్ కనపడుతుంది. అంటే ఈరోజు వీక్నెస్ అని కాదు, ఓవరాల్ సిరీస్ మొత్తం మీద నేను చెప్తున్నాను. ఏషియన్ పెయింట్స్ ఒకటి సెల్ చేయమని చెప్తాను. మళ్ళీ ఇది 1440 1430 ఆ లెవెల్స్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని పొజిషనల్ ట్రేడర్స్ ర్యాలీస్లో సెల్ చేయమంటాను. బయింగ్ ఇక్కడ రికమెండ్ చేయటం లేదండి, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా మనకి ఒక డిప్ వస్తే తప్ప మనకి బయింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ని బయింగ్ ప్రస్తుతానికి వెళ్తే అది కూడా ఒక 10 to 15 రూపీస్ మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో మనకి జంప్ రావచ్చు, అప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే. పెద్దగా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు, ఎందుకంటే కొన్ని స్టాక్స్ మాత్రమే వాళ్ళ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్ళాయి. కాబట్టి మిగిలిన స్టాక్స్ పెద్దగా మనకి మిగిలిన స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి ఏమీ కనిపించట్లేదు. సో యాజ్ ఆఫ్ నౌ స్టిల్ 11,794 లెవెల్స్ దగ్గర నిఫ్టీ మనకి ట్రేడ్ అవుతుంది.
సెన్సెక్స్ అదే స్థాయిలో, బ్యాంక్ నిఫ్టీ కూడా అదే స్ట్రెంగ్త్ని కనబరుస్తుంది. ఫైన్, రేపు ఏదైనా మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయో ఫైనల్గా టు ర్యాప్ అప్? రేపు మనకి అంటే ఎల్లుండి అండి మార్కెట్స్ సెలవు. ఎల్లుండి మనకి పెద్దగా ఏం లేవు గ్లోబల్ క్యూస్. ఈ రోజు రేపట్లో మళ్ళీ ఏ విధంగా ఏషియన్ మార్కెట్స్ కానివ్వండి, యూరోప్ తర్వాత అమెరికన్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి అదొకటి. ప్లస్ అంతకుమించి పెద్దగా ఏమీ న్యూస్ కూడా ఏం లేవండి మనకి. అన్ని మాన్సూన్ కూడా ఆల్రెడీ అటు మెట్ కూడా మనకి ప్రెస్ మీట్ అయిపోయింది కాబట్టి పెద్దగా న్యూస్ అంటూ ఏం లేవు. రిజల్టే నెక్స్ట్ డామినేట్ చేస్తాయి మార్కెట్ని. రేపు మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు, మళ్ళీ ఒక్కరోజు ట్రేడింగ్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉంది కాబట్టి ట్రేడింగ్ యాక్టివిటీ కూడా బాగా తక్కువగా ఉండొచ్చేమో, చూడాలి. ఎందుకంటే మనకి వరుస హాలిడేస్ వచ్చిన నేపథ్యంలో. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.